నమస్కారం. ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. యావత్ మహిళా మూర్తులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఎక్కడ ఎక్కడ వనితల వరకట్న మరణాలు ఉండవో, ఎక్కడ ఆడవాళ్లపై యాసిడ్ దాడులు జరగవో, ఎక్కడ అబలలపై బలవంతపు అత్యాచారాలు అఘాయిత్యాలు సాగవో, ఎక్కడ తరుణిపై దారుణ దౌర్జన్య దమన కాండలు ఉండవో, ఎక్కడ స్త్రీ శిశు భ్రూణ హత్యలు కావాలని జరిపే గర్ల్ చైల్డ్ అబార్షన్స్ సంభవించవో, ఎక్కడ మహిళను ద్వితీయ శ్రేణి మానవుడిగా అంటే సెకండ్ కేటగిరీ పీపుల్గా సంభావించరో, ఎక్కడ ముదితను కేవలం వంటింటి కుందేలుగా మాత్రమే భావించి 4 గోడల మధ్య బంధించరో, ఎక్కడ అతివను ఆచార వ్యవహారాల పేరిట అనగద్రొక్కరో, ఎక్కడ మగువను మనసు లేని ఒక బొమ్మగా భావించరో, ఎక్కడైతే పడతిని ఒక వ్యక్తిత్వము అస్తిత్వము ఉన్న సంపూర్ణ మూర్తిమత్వం మనిషిగా పరిగణిస్తారో, ఎక్కడైతే అంగనలు అర్ధరాత్రి నిర్భయంగా నిస్సంకోచంగా సంచరించగలుగుతారో, ఎక్కడైతే కాంతలు తమ సొంత కాళ్లపై నిలబడి మనుగడ సాగిస్తూ ఉంటారో, ఎక్కడైతే నెలతలు ఆత్మాభిమాన పూర్ణులై ఆత్మగౌరవ ప్రపూర్ణులై జీవనయానం చేస్తూ ఉంటారో, ఎక్కడైతే అమ్మాయి పుడితే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అమ్మవారే పుట్టినట్టుగానే వేడుక జరుపుకుంటారో, ఎక్కడైతే నారిని గౌరిగా ఆ గౌరీదేవిగా గౌరవించి పూజిస్తూ ఉంటారో, అక్కడ 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 ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశాన్ని కాదు ఈ ప్రపంచాన్నే నడిపించు మేల్కొలుపు ఓ తండ్రి పరంధామ పరాత్పర పరమాత్మ, అక్కడికి ఈ ప్రపంచాన్ని మేల్కొలుపు. మహిళా మూర్తులందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో స్వస్తి, శుభం భూయాత్.